మద్యానికి అలవాటు పడ్డ మనుషులు ఎటువంటి దారుణానికైనా పాల్పడుతున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఇలా మద్యం షాపులను తొలగించాలంటూ వాళ్ళ ఇంట్లో ఉండే మహిళలు ప్రభుత్వానికి ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోకుండా నివసించే ఇళ్ల మధ్యనే మద్యం షాపులను ఏర్పాటు చేసింది ఏపీ టీడీపీ ప్రభుత్వం. ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలో ఉన్న హిందూపురంలో తాము ఉంటున్న ఇళ్ల మధ్య మద్యం విక్రయించే షాపులను నిర్మించడంతో కన్నెర్ర చేసిన ఆ ప్రాంత ప్రజలు శనివారం రోజున పెనుగంటి రోడ్డు మీద తీవ్ర ఆగ్రహంతో టీడీపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాస్తా రోకోలు చేపట్టారు. ఇక అక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడంతో పోలీసులు వాళ్ళని అక్కడి నుండి బలవంతంగా తరిమేశారు. ఇక ఇలా అయితే తమకి న్యాయం జరగదని అనుకుని ఏకంగా హిందూపురంలోని బాలకృష్ణ నివాసం ఉంటున్న ఇంటి ముందుకెళ్లి బైఠాయించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు వాళ్ళని సముదాయించడానికి వచ్చినా కూడా వినకుండా నినాదాలు చేశారట. వెంటనే ఎక్సైజ్ అధికారులకు చెప్పి ఆ షాపుని అక్కడి నుండి వేరే చోటుకి తరలిస్తామని చెప్పారు. వేరే చోట్ల ఉండే వాళ్ళకి కూడా అవే ఇబ్బందులు ఎదురవుతాయన్న సంగతి మీకు తెలీదా? ప్రభుత్వమే ఇలాంటి పనులు చేస్తే ఎలా ఉంటుందని వాళ్ళ తీరుపై ఆ ప్రాంత మహిళలు మండిపడ్డారు. For more interesting updates, please subscribe to our channel.